మీల్ మేకర్ పులావ్ 5 మినిట్స్‌లో అయిపోతుంది. అండ్ లంచ్ బాక్స్‌లో కూడా ఈజీ అయిపోతుంది. మనం పిల్లలకి ఏదైనా ప్రోటీన్ ఫుడ్ పెట్టాలి అని అనుకున్నప్పుడు చాలా వరకు ఆలోచిస్తూ ఉంటాం కదా! అలాంటప్పుడు ఈ మీల్ మేకర్‌ని ఒక్కసారి ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకున్నామనంటే ఎప్పుడు కావాలన్నా కూడా మనం ఇలా పులావ్ చేసి బాక్స్‌లో అయితే పెట్టొచ్చన్నమాట. ప్రోటీన్‌కి ప్రోటీన్ ఉంటుంది. హెల్తీ ఫుడ్ కూడా. మనం అంత ప్రాసెస్ చేసిన ఫుడ్ మనమైతే పిల్లలకి పెట్టలేము కదా! అందుకనేసి ఇలా ఈ మీల్ మేకర్ ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఇలా పులావ్ చేసి పెడితే వాళ్ళకి టేస్ట్ బాగుంటుంది, ప్రోటీన్‌కి ప్రోటీన్ ఉంటుంది, క్విక్‌గా అయిపోతుంది. ఒక్కసారి ఇలా అయితే ట్రై చేసి చూడండి. ఇప్పుడు వేడి నీళ్ళలో నేను తీసుకున్న పావు కేజీ మిల్ మేకర్ని అయితే వేడి నీళ్ళలో వేసానన్నమాట. ఎందుకంటే అవి గట్టిగా ఉంటాయి కదా, మెత్తబడడం కోసం అయితే ఇలాగా చేసి పెట్టుకున్నాను. మీరు ముందే నానబెట్టి పెట్టుకున్నా కూడా పర్లేదు. నానబెట్టినా కూడా మనకి మెత్తగా అవుతాయి అన్నమాట. సేమ్ చికెన్ లాగా అయితే అవుతుంది. అంటే అంత సాఫ్ట్గా పీస్ లాగా అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఇంకొక పెద్ద ప్యాన్ అయితే తీసుకొని మనం ఎలాగైతే చికెన్ని మ్యారినేట్ చేసి పెడతామో సేమ్ అదే ప్రాసెస్ క్విక్గా అయిపోతుంది. ఇప్పుడు మనము ప్రాసెస్ చేయడానికి మిల్ మేకర్ని అయితే ఇప్పుడు ఒక పెద్ద ప్యాన్లో వేసేసుకొని ఇప్పుడు అందులోకి నేను హోల్ గరం మసాలా అయితే వేసుకుంటున్నాను. అదే బగార్ మసాలా అయితే మొత్తం వేసేసుకుంటున్నాను అన్నమాట. మీరు చూస్తున్నారు కదా! ఇప్పుడు అందులోకి మొత్తం హోల్ గరం మసాలా అయితే వేసేసుకొని సహజీరా కూడా వేసేసుకొని అందులోకి సరిపడా ఉప్పు వేసుకోండి. ఉప్పు అనేది మిల్ మేకర్కి పడితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఉప్పు తర్వాత సరిపడా కారం వేసుకోండి. మీ స్పైసీకి తగ్గట్టు కారం అయితే వేసుకోండి. ఇలా కారం వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, పసుపు కూడా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత చిటికెడు పసుపు వేసుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి 2 పచ్చిమిర్చి వేసేయండి. ఇప్పుడు దాన్ని అంతా ఆ పీస్కి అంటే మిల్ మేకర్కి ఆ మసాలా అంతా పట్టేలాగా మనం మంచిగా దాన్ని మ్యారినేట్ చేసుకోవాలి, మంచిగా కలుపుకోవాలన్నమాట. ఆ ఫ్లేవర్ అనేది దాంట్లో పడ్డాక ఇప్పుడు దానిపైన నుండి ఆయిల్ అయితే పోసుకోవాలి. కాచిన ఆయిల్ కాదు, మామూలు ఆయిలే పోసుకోవాలన్నమాట. సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఇలా సరిపడా ఆయిల్ పోసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు బియ్యం కోసం ఒక గిన్నెలో సరిపడా వాటర్ అయితే పోసుకోవాలి. నేను చాలా తీసుకున్నాను అనేసి నేను ఇంకా కొన్ని వాటర్ని అయితే పక్కకు తీసుకుంటున్నాను. ఇలా సరిపడా వాటర్ తీసుకొని అందులో కూడా మనం హోల్ గరం మసాలా అయితే వేసుకోవాలి. ఫస్ట్ సాల్ట్ వేసుకున్న తర్వాతకి సహజీరా జీలకర్ర 2, తర్వాత బిర్యానీ ఆకులు. ఇలా వేసుకున్న తర్వాత వాటర్ని మంచిగా మరగనివ్వాలి. వాటర్ మంచిగా మరిగిన తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్న రైస్ని అయితే అందులోకి వేసుకోవాలి. నానబెట్టుకున్న రైస్ని అందులోకి వేసుకొని నేను 2 గ్లాసెస్ అయితే బియ్యం తీసుకున్నాను. అందులోకి వేసుకొని ఇప్పుడు అవి 70 ఆర్ 80% రైస్ ఉడికేదాకానైతే చూడాలి. రైస్ ఉడికిన తర్వాత
ఇప్పుడు మనము ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ వాటిపైన 70% ఉడికిన రైస్ని అయితే వేసేసుకోవాలి. ఇలా మొత్తం రైస్ని అయితే లేయర్గా వేసుకోవాలి. ఇలా లేయర్గా వేసుకున్న రైస్ పైన కొంచెం ఫుడ్ కలర్ వేసుకొని మనం ముందే తీసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీరనైతే పైన చల్లుకొని ఇక దాన్ని దమ్ పెట్టేయడమే. ఒక 10 మినిట్స్ దమ్లో పెట్టేసి మనం తీస్తే వేడి వేడిగా పులావ్ అనేది రెడీ అయిపోతుంది. పిల్లల లంచ్ బాక్స్లో కూడా